అన్న చెప్పండి, నిజంగా కాళేశ్వరం కమిషన్ విషయంలో పెద్ద ఎత్తున కూడా మొన్న ఈటల కూడా హాజరైనది, హరీష్ రావు కూడా హాజరు కాబోతుంది. నిజంగా ఇందులో కొన్ని కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తారు. నిజంగా స్కామ్ జరిగిందా అన్న, లేకపోతే నిజంగా అలిగేషన్ చేస్తా ఉన్నారు? సార్, మీరు అడిగిన ప్రశ్న మళ్ళొకసారి మీకు రిపీట్ చేయాలనుకుంటున్నాము. మొన్న మా హరీష్ అన్న తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో జస్ట్ ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి అన్న. అవి దాన్ని రిపేర్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ తోని కూడా NDSA వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకోవాలి. గడిచిన 15 నెలల నుంచి కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి దానిపైన రిపేర్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వాళ్ళు చేయకపోవడం సిగ్గుచేటన్న. ఇంకొకటి, ఇదే NDSA వాళ్ళు మాట్లాడుతున్నారన్న, గతంలో అనేక ప్రాజెక్టులు మనకు కొట్టుకుపోయినాయి అన్న. కేవలం ఈ BRS పార్టీ ప్రభుత్వం పైన, KCR గారి పైన, కేవలం తెలంగాణ రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వానికి అక్కస్తు తప్ప వేరే దేని గురించి స్పందించారన్న వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు కాళేశ్వరం అయినటువంటి ప్రాజెక్టు గురించి విచారణకు రమ్మని చెప్పారు. ఎస్, మా హరీష్ అన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకమైనటువంటి ప్రశ్నలకు సంసిద్ధులై ఉన్నారు. అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు. వారికి ఎలాంటి ప్రశ్నలు వేసినా కానీ మా హరీష్ అన్న చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, BJP ఎంపీలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగిన ప్రాజెక్టుల అన్యాయాలపై ఇప్పటివరకు మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మనగచర్ల ప్రాజెక్ట్ లో గోదావరి దాటిన తర్వాత మనగచర్ల ప్రాజెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు దానికి ఎలాంటి DPR లేదు, ఇప్పటివరకు దానికి ఎలాంటి అనుమతులు లేవు. అయినా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొత్తు కాబట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న బనగచర్ల ప్రాజెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పటి వరకు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం వీళ్ళు BJP వాళ్ళు కుమ్మక్కైరని చెప్పకనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గతంలో సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టుకపోతే ఈ NDSA స్పందించది. గంధమల్ల మిడ్మానేరు కొట్టుకపోయినప్పుడు వీళ్ళు స్పందించారు. నిన్న పోయి రేవంత్ రెడ్డి గంధమల్ల రిజర్వాయర్ కి శంకుస్థాపన చేస్తా అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పింది కదా, మరి గంధమల్లకి నీళ్ళేనంగా తీసుకుపోతాం. మిడ్మానేరు నిండితేనే అంతగిరి పోషమ్మకు వస్తాయి, అంతగిరి పోషమ్మ నిండితేనే రంగనాయక సాగర్కి వస్తాయి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి వాటర్ ద్వారానే కదా పోయేది. మన గంధమల్లకి నువ్వు శంకుస్థాపన కొబ్బరిగా కొట్టినావు, నీకు తెలియదా? గంధమల్లకి నీళ్ళేనంగా తీసుకుపోతావు, నీకు తెలియదా? దయచేసి నువ్వు అద్దంలో ఒకసారి నీ ముఖం చూసుకోవాలి. కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. గతంలో మహారాష్ట్ర నుంచి అనుమతులు తీసుకురావడానికి మా BRS పార్టీ కృషి చేసింది, మా KCR గారు కృషి చేసిరు, మా హరీష్ అన్న గారు కృషి చేసిరు, మా BRS పార్టీ రైతుల పక్షాన ఉన్నారు. కానీ మరి ఇంకో ముఖ్యంగా ఈ పంట శాతం పెరిగింది మన BRS పార్టీ ప్రభుత్వంలో. ఈ పంట శాతం ఏ రకంగా పెరిగింది, ఎందుకు పెరిగింది? మనం నీళ్ళు ఇచ్చినాం కాబట్టి పెరిగింది. ఇదే నీళ్ళు ఇచ్చినాం కాబట్టి రైతులకు వాళ్ళ పంటకు సంబంధించినటువంటి దిగుబడి చాలా పెరిగింది. ఇంకొక మాట, వాళ్ళకి బెనిఫిట్ ఇస్తా అన్నారు, బోనస్ ఇస్తా అన్నారు 500 రూపాయలు. ఇప్పటివరకు కనీసం దాన్ని పట్టించుకుని నాదో లేదు కదా. సో ఇవన్నీ కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాల్లో భాగమే. ఈ యొక్క కమిషన్ విచారణను మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఏ క్షణమైనా ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. అన్ని విధాలుగా సహకరించడానికి వారి కూడా సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే విషయంలో అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ అప్పుడు అందరూ కూడా స్వీకరించారు. ఖచ్చితంగా పార్టీ దీనికి సంబంధించి కాళేశ్వరం మంచిదే, తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళే వ్యతిరేకించాల్సి వస్తుంది కాంగ్రెస్ సార్? అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పొక్కలు తీసారు సార్. ప్రాజెక్టు కంప్లీట్ కాలే, పైపులు కొన్నారు, మోటార్లు కొన్నారు. నువ్వు భూమి దోవలే, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకు ఒక విజన్ లేదు సార్ రైతుల గురించి. వాళ్ళు కేవలం కమిషన్ల కోసమే పనిచేసారు. ఆనాడు జలయజ్ఞం అని చెప్పారు సార్. జలయజ్ఞం దేని గురించి చేశారు సార్? టెండర్లు పిలిచారు, మోటార్లు కొన్నారు. నీకు ఆడ గుంటెడు తట్ట మట్టి దోవలే, వాడు 9 అటుకాడ కడతా అన్నాడు. అదే 9 అటుకాడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా? మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. BRS పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ సీఎం KCR గారు పర్మిషన్ తీసుకొని వచ్చి కట్టింది కదా. మరి మీ సొయ్యేటు పోయిందన్నాడు, తెలియదా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట దిగుబడి పెరిగింది, మీకు తెలియదా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళ సంఘాన్ని మీకు తెలియదా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ కట్టింది, మీకు తెలియదా? మల్లన్న సాగర్ అతి తక్కువ సమయంలోనే 6.5 కాలనీ కట్టి రైతులకు నష్టపరిహారం ఇచ్చిన సంగతి మీకు తెలియదా? ఆనాడు వేరు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. ప్రజలకు అన్ని తెలుసు. కేవలం వాళ్ళు చెప్పినటువంటి మేడిగడ అబద్ధాలను మాత్రం నమ్మి మోసపోయారని ప్రజలు అనుకుంటారు. రానున్న రోజులలో ఈ యొక్క రైతాంగమే, ఈ యొక్క ప్రజలే
వాళ్ళని వాదనలు పెడతారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే అలాగే మొన్న ఈటెల సంబంధించిన విచారణలో కూడా ఈటెల ఏం చెప్తా ఉన్నా అంటే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి నేను అప్పుడు నాకు దీనికి సంబంధం లేదు, ఓన్లీ ఇరిగేషన్ మినిస్టర్ కి మాత్రమే సంబంధం ఉంటుంది, అంటే కేసీఆర్ కి వీళ్ళకి సంబంధం, నాకు ఎటువంటి సంబంధం లేదందులో మాట్లాడు. అంటే దీన్ని వాళ్ళపై మళ్ళించే ప్రయత్నం చేసిన అనుకోవచ్చా? మీరు ఒక గంట సేపు ఆగితే మీరు అడిగిన ప్రశ్నకు మా హరీష్ అనే సమాధానం చెప్తారు. మీరు అడిగిన ప్రశ్నకు విచారణ అనంతరం మా హరీష్ అనే ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్పబోతారు, అది మీరు వినండి ఒకసారి. మా హరీష్ అన్న ద్వారానే మీకు ఆ సమాధానం చెప్తే బాగుంటుంది కోరిక. అది మా అన్న చెప్తున్నది దాని బాగుంటది. ఈటల రాజేందర్ గారు ఏవైతే చెప్పిండో ఈటల ఆత్మవిమర్శన చేసుకుంటే తెలిసిపోతుంది. అది ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు రాత్రి మౌలు పనిచేసినటువంటి వ్యక్తి మా హరీష్ అన్న. ఎవరి నాయకత్వంలో స్వీకరించి హరీష్ అన్న రాత్రి మౌలు కష్టపడ్డాడు. ఆనాడు ఈటల రాజేందర్ తెలియదా? ఈటల రాజేందర్ నాకు తెలియదా? అద్మనాథుడు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు పోయి పొక్కలు తీసి టన్నెల్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్ట్ చేసిన ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నాడు కదా. ఆ మంత్రులు ఇరిగేషన్ శాఖ నిధులు విడుదల చేసి ఈటల రాజేందర్ కదా. మరి ఈటల రాజేందర్కి మాట్లాడుతున్నాడంటే ఆయన ఆత్మవిమర్శలు చేసుకోవాలన్నా. థ్యాంక్ యూ అన్న. చెప్పండి, నిజంగా ఈ కాళేశ్వరం విషయంలో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. లేదు 9 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి, దీనికి సంబంధించి ఖర్చు కంటే చాలా తక్కువ తగ్గించి మేము దీన్ని తీసుకొచ్చాం, అందరికీ తెలంగాణకి పూర్వభావం తీసుకొచ్చాం దీని ద్వారా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. నిజంగా దీనికి సంబంధించి ఏం మాట్లాడబోతుంది లోపల విచారణ? కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్థాయి ఎమ్మెల్యేకి ఎక్కువ, మంత్రి తక్కువ. ఒక పరిపాలన దక్షత లేనటువంటి నాయకుడు, ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని నాయకుడు, చదువుకోలేనటువంటి ఒక మూర్ఖుడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావడం మనందరూ దురదృష్టకరం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలకు, కొన్ని లక్షల ఎకరాల భూములకు సాగునీటికై, అదేవిధంగా త్రాగునీటికై వచ్చేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైన ప్రాపగాండాని క్రియేషన్ చేసి ఈ రోజు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెప్తే వేరేని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా మిలాఖత్ కావాలని బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ అధిష్టానమైనటువంటి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు పైన తప్పుడు కేసులు పెట్టేసి, తప్పుడు విచారణ పేరుతోటి వాళ్ళు ఈ రోజు వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పితే ఎక్కడ కాళేశ్వరం విషయంలో ఎక్కడ కూడా స్కామ్ జరగలేదు, ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం కాలేజీ చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి అయితే గంధమల్ల ప్రాజెక్టు ఓపెన్ చేయడానికి వెళ్ళండు రేవంత్ రెడ్డి. మరి గంధమల్ల ప్రాజెక్టు ఎక్కడ నుంచి వస్తున్నట్టు నీళ్లు? మరి నిజంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి 2 అవి కూలిపోతే మరి నిజంగా వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాడు? నేను అదే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి విషయం ఎట్లుంటుందంటే దొంగ అన్నట్టు. ఒక ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నాడు ఒక దొంగ ఈ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నిన్న సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు, నేను ఆ పాఠశాల బీజేపీ, కాలేజీ తెలుగుదేశం పార్టీ, ఇంకా తర్వాత ఉద్యోగం రాహుల్ గాంధీ, నీకు సిగ్గు శరం ఉందా? నువ్వు మోసగాడివి, మోసాలంతా పెరిగినాడు రేవంత్ రెడ్డి నువ్వు. ఈ రోజు ఇదే బీఆర్కే భవన్లో హరీష్ రావు గారి పైన ఈ రోజు ఈ యొక్క వివి ఘోష్ కమిషన్ ముందు ఈరోజు హరీష్ రావు గారు హాజరు కావడం జరిగింది. ఎందుకంటే మాకు న్యాయ వ్యవస్థ మీద, విచారణ సంస్థ మీద కావచ్చు, విచారణ కమిషన్ మీద నమ్మకంతో ముందు కాబట్టి ఈ రోజు మా యొక్క నాయకులు ఈ యొక్క కమిషన్ హాజరు కావడం జరిగింది. మేము ఒకటే అంటా ఉన్నాం, ఈ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచి దృక్పథం కట్టిన ప్రాజెక్టు, దాని మీద మీరు ఏది పడితే అది వచ్చేసి ఇక్కడ పిటిషన్ వేయకూడదని చెప్పేసి ఈ యొక్క కొంతమంది రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు ఎవరుంటారో వాళ్ళు సుప్రీంకోర్టు పిటిషన్ కూడా అక్కడ సుప్రీంకోర్టు కూడా వీళ్ళకు మొట్టికాయలు వేసి వాళ్ళని బయట పంపించిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్పుడు స్వాగతించారు, మంచిదే, నిజంగా తెలంగాణకి పూర్వ వైభవం రాబోతోందని చెప్పి మాట్లాడి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? ప్రధాన ఒక విషయం ఏంటండి, రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం చూసినా, వ్యక్తిగత జీవితం చూసినా మోసాలతో పైకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒక నేపథ్యం లేదు రేవంత్ రెడ్డికి, ఏ నేపథ్యం లేదు. డబ్బు సంచులు మోయాలి, పదవులు తెచ్చుకోవాలి, లీడర్ కావాలి చెప్తే రేవంత్ రెడ్డి ఆయన జీవితంలో ఏనాడు ఒక మంత్రిగా పనిచేసిన దాఖలు ఎమ్మెల్యే చేసిండు, తర్వాత ఓడిపోయిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేయొచ్చు కావట్లేదు. కానీ ఆయన స్థాయి ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకు పైది, మంత్రికి చిన్న స్థాయి రేవంత్ రెడ్డి. ఎందుకంటే దొంగ అన్నట్టు చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తామని చెప్తా ఉంటే ఈ కమిషన్ విషయంలో ఎవరు భయపడే పరిస్థితి లేదు. కమిషన్ మేము స్వాగతిస్తాం. కమిషన్ కోసం వాళ్ళు ఎప్పుడు పిలిచేవారు మా పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారు, హాజరవుతుంది చెప్పుకోవచ్చు. అంటే నిజంగా ఇందులో లక్షల కోట్ల స్కామ్ అనేది జరగకపోతే మరి ప్రజలకు ఇచ్చే పథకాల విషయంలో ఎందుకు పదే కోట్లు తీసుకెళ్లిపోయారు, అప్పులు తీసుకెళ్లి కలకుండా కుటుంబం మొత్తం తెలంగాణ సొమ్మునంతా దోచుకొని తిన్నారని చెప్పేసి
ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ప్రజలకు ఎందుకు ఈ పథకాలు ఇవ్వట్లేదు? అదే ఒక విషయం ఏంటండి, ఆ యొక్క ప్రాజెక్ట్ అంచనా మొత్తం 80,000 కోట్లు మాత్రమే. వీళ్ళు 1,00,000 కోట్లు అసలు 1,00,000 కోట్లు ఎక్కడ ఉన్నాయా? అది జరిగింది 80,000 కోట్లు కదా. రేవంత్ రెడ్డి 420 హామీలతోటి ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చాడు. రైతు బంధు సరిగ్గా ఇస్తలేడు, రైతు బీమా ఇస్తలేడు, నిరుద్యోగ ప్రతి ఇస్తున్నాడు, అది ఇస్తలేడు. తర్వాత కళ్యాణ లక్ష్మి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఇవన్నీ గోబల ప్రచారంతో సైడ్ ట్రాక్ తోటి రేవంత్ రెడ్డి సైడ్ ట్రాక్ ప్రాజెక్ట్స్ తోటి రాష్ట్ర ప్రజలని తికమక చేస్తారు. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, వచ్చే స్థానిక ఎన్నికల్లో నీ పార్టీ ఎక్కడ ఉందో డిసైడ్ చేసుకో. ఇంకో విషయం చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అర్హతలు ఒక్కటి కూడా లేవు. ఒకనాడు ఢిల్లీ పోతే చెప్పులు కావాలి ఉంచుకో అంటాడు, నన్ను గోసుకో తినమని చెప్తే ఉద్యోగం వస్తుంది. దాంట్లో ఏమన్నా మాట్లాడే పద్ధతి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానాన్ని అడుగుతా ఉన్నా. ఈ యొక్క బీఆర్కే భవన్ ప్రశ్నిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది అలీబాబా అనే దొంగలు తప్పితే ఎవరికి సోయి లేనివాడు. ఒకడేమో భువనగిరి హెలికాప్టర్ పోతాడు, ఒకడు నల్గొండకి హెలికాప్టర్ పోతాడు, ఒకడు కరీంనగర్ హెలికాప్టర్. ప్రజాధనం దుర్వినియోగం చేయాలో ఈ యొక్క భారతదేశంలో ఫస్ట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పాలన జరుగుతూ ఉంది ఈ తెలంగాణ జిల్లాలో. ఒకటి లగ్గిచర్ల విషయంలో ఫెయిల్ అయ్యాడు, రామన్నపేట కంపెనీలో భూములు గుంజుకుని అల్లా ఫెయిల్ అయిపోయాడు, హైడ్రా విషయంలో ఫెయిల్ అయిపోయాడు, మూసిలో ఫెయిల్ అయిపోయాడు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి నిరుద్యోగ గ్రూప్ 1 గ్రూప్ 2 ఫెయిల్ అయిపోయాడు. ఈ యొక్క ఫెయిల్యూర్ ప్రభుత్వం ప్రజలు ఏరు కోరు తెచ్చుకున్నటువంటి ఇట్లాంటి దుర్మార్గ పాలన మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గ ప్రవర్తన మోసాలతోటి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే ఈ యొక్క విచారణ చేస్తా ఉన్నావా? నీ యొక్క ప్రభుత్వం రెఫరెండం పో రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం మీద రెఫరెండం పో. బీఆర్ఎస్ పరిస్థితి ఏందో, నీ పరిస్థితి ఏందో, నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో, నిన్ను పెంచిపోయిస్తున్న బీజేపీ పార్టీ పరిస్థితితో తెలిసే బిడ్డ రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకులకు, మచ్చలేని నాయకులకు హరీష్ రావు గారు దాదాపు 30 నుంచి 35 ఏళ్ల జీవితం ప్రజలతో మమేకమైన నాయకుడు. హరీష్ రావు గారు ఓటమి లేని నాయకుడు, మచ్చలేని నాయకుడు. కేసీఆర్ గారు భారతదేశంని ఒక ఉద్యమం నడపాలని నేర్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఇలాంటి కమిషన్లు ఇచ్చోటి నువ్వు వేధింపులకు గురి చేస్తా ఉన్నావు బిడ్డ రేవంత్ రెడ్డి. ఈ వేధింపులకు, నీ కేసులకు, జైళ్లకు మేము భయపడటం కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళం మేము. తెలంగాణ ఉద్యమ నేపథ్యం జైలు పాలైన నీళ్ల కోసం కొట్లాడిన వాళ్ళం. నీళ్ల కోసం వచ్చే 10 ఏళ్ళకు కూడా మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల కోసం తాను 24 గంటలకు శ్రమించిన నాయకుడు. కానీ నీ లెక్క బోకర్ పనులు చేసి, నీ లెక్క డబ్బు సంచులు మోసి ఒకటి రాలేదు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో, మీ అన్నిటి అడిగి ఉన్నావు. కానీ నువ్వు భవిష్యత్తులో గతంలో తెలంగాణలో ఇప్పుడు కూడా నువ్వు భవిష్యత్తు తెలంగాణలో నీకు చివరిగా చెప్తా ఉన్నావు ఈ యొక్క వేదిక నుంచి. నువ్వు కంపల్సరీ నువ్వు కూడా ఇటువంటి కమిషన్ భవిష్యత్తులో ఎదుర్కొంటావు బిడ్డ రేవంత్ రెడ్డి చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నావు.